బిగ్ బాస్ బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ దేశవ్యాప్తంగా పలు భాషల్లో ప్రసారం అవుతోంది. ఈ షోను తెలుగులో కూడా చాలా మంది ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తెలుగులో ఇప్పటికే 7 సీజన్లు పూర్తయ్యాయి. అయితే ఈసారి అంతకు మించి అనేలా అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందించడానికి సిద్ధమవుతోంది. టైం బాగున్న కొంతమంది ఈసారి బిగ్ బాస్ హౌస్ కి వస్తున్నారు. ఈ క్రేజీ షో కోసం కోట్లాది మంది బుల్లితెర ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగానే ఈసారి బిగ్ బాస్ సీజన్ 8లో ఓ స్టార్ క్రికెటర్ సందడి చేయబోతున్నారు. ఇంతకీ ఎవరా స్టార్ క్రికెటర్ తెలుసుకుందాం పదండి. ఇప్పటికే కంటెస్టెంట్స్ లిస్ట్ అంటూ ఎంతో మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఈసారి మాత్రం సర్ప్రైజింగ్ పర్సన్స్ హౌస్ లో ఉండబోతున్నారట. ఈ విషయంలో ఇప్పటికీ ఎవరెవరు వెళుతున్నారనేది కన్ఫర్మ్ కాలేదు. ఈ లిస్ట్ లో తాజాగా స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు పేరు కూడా ఉండటం హాట్ టాపిక్ అవుతోంది. క్రికెట్ ప్రియులను కూడా బిగ్ బాస్ వైపు తిప్పుకునే విధంగా తెలుగు స్టార్ క్రికెటర్ కమ్ పొలిటీషియన్ ను ఈ సీజన్ తీసుకుంటున్నారట. కాస్త కాస్ట్లీ అయినా క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు అంబటి ఫ్యాన్స్ కూడా బిగ్ బాస్ వైపు చూస్తున్నారు. ఇండియన్ మాజీ క్రికెటర్ అంబటి రాయుడిని బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గా తీసుకొచ్చేందుకు బిగ్ బాస్ 8 టీం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఒకప్పుడు స్టార్ క్రికెటర్ మాత్రమే కాదు, ప్రస్తుతం పొలిటీషియన్ కూడా. క్రికెట్ కెరీర్లో కంప్లీట్గా గుడ్ బై చెప్పాడు రాయుడు. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. మొదట వైసీపీలో చేరి వారం తిరగకుండానే ఆ పార్టీకి రిజైన్ చేసి గుడ్ బై చెప్పాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు అంబటి. రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. అంబటి రాయుడిని బిగ్ బాస్ కోసం సెలెక్ట్ చేయడానికి కొన్ని కారణాలున్నాయి. ఆయన ఆటలో చాలా దూకుడు స్వభావం కలిగి ఉంటాడు. అంతేకాదు బయట కూడా ఆయన ముక్కుసూటితనంతో ఉంటాడు. ముఖం మీద చెప్పే అలవాటు ఆయనకుంది. హౌస్ లో రాయుడుతో చాలా స్టఫ్ ను క్రియేట్ చేసుకోవచ్చు అనుకున్నారు టీం. అంతేకాదు ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ లో క్రికెటర్లు ఎవరూ రాలేదు. అన్ని రంగాల నుంచి తీసుకున్నారు. స్పోర్ట్స్ పర్సన్స్ వస్తే అది కూడా రాయుడు లాంటి అగ్రెసివ్ మెంబర్ హౌస్ లో ఉంటే బిగ్ బాస్ 8 రసవత్రంగా మారుతుందని భావించారట. అందుకే అంబట్ని భారీ రెమ్యునరేషన్ పెట్టి మరీ తీసుకున్నారట. హౌస్ లోకి వెల్కమ్ చెప్పినట్లుగా తెలుస్తోంది. చూడాలి మరి బాస్ పాచికలు ఎంతవరకు ఫలిస్తాయో. ఇదిలా ఉంటే బిగ్ బాస్ తో పాటు బిగ్ బాస్ బస్ కూడా అంతే క్రేజ్ సంపాదించుకుంది. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వారు బయటికి వెళ్లే ముందు బజ్ లో పాల్గొంటారు. గుర్తుంచుకోండి, ఈ సీటు యమహాట్. అయితే ఈ షోలో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఇందులో కంటెస్టెంట్ల ఆటతీరు గురించి, హౌస్లో జరిగే విషయాల గురించి, ఎలిమినేట్ అయ్యేవారు తన అనుభవాలను పంచుకుంటారు. అలాగే హోస్ట్ అడిగే ప్రశ్నలు, కంటెస్టెంట్ చేసే కామెంట్స్ వైరల్ అవుతుంటాయి. ఎన్కౌంటర్స్ వేరే లెవెల్లో ఉంటుంది. అయితే బిగ్ బాస్ సీజన్ 8 బజ్కు హోస్ట్గా అర్జున్ చేస్తున్నాడు. వాళ్ళ టైం బ్యాడ్ అయితే బిగ్ బాస్ బజ్ లోకి వస్తారు. టైం బాగుంటే సంతోషం, టైం బాగోపోతే సంకోచం. టైం బాగుంటే మనం ఏం చేసినా ఒప్పే. అదే టైం బాగోపోతే కొంతమంది బిగ్ బాస్ హౌస్లోకి వస్తారు. మరి వాళ్ళ టైం బ్యాడ్ అయితే బిగ్ బాస్ బజ్లోకి వస్తారు. లోపల మీరు తీసుకున్న నిర్ణయాలకు ఇక్కడ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, ఈ సీటు యమహాటు అంటూ అర్జున్ వార్నింగ్ కేక పుట్టిస్తున్నాడు. మరి ఈసారి బిగ్ బాస్ 8 ఏ రేంజ్లో ఉంటుందో తెలుసుకోవాలంటే సెప్టెంబర్ 1 వరకు వెయిట్ చేయాల్సిందే. ఆ రోజు అంటే సెప్టెంబర్ 1న రాత్రి 7 గంటల నుంచి బిగ్ బాస్ 8 రియాలిటీ షో షురూ కాబోతోంది. లోపల మీరు తీసుకున్న నిర్ణయాలకి ఇక్కడ సమాధానం చెప్పాల్సి ఉంటుంది.